మూటలు మోశాడు, కట్టెలు కొట్టాడు, కష్టపడి ఐఏఎస్ అయ్యాడు. శివగురు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తండ్రి తాగుబోతుగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారమంతా తల్లిపైన సోదరుపైన పడింది. దాంతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటానికి శివగురు చిన్న చిన్న పనులు చేసేవాడు. 2 ఏళ్ల పాటు కట్టెకోత యంత్రం ఆపరేటర్ గా పనిచేశాడు. పొలం పనులు చేశాడు. వచ్చిన దాంట్లో కొంత కుటుంబానికి ఇస్తూ కొంత తన చదువు కోసం దాచిపెడుతూ వచ్చాడు. ఆర్థిక పరిస్థితి వల్ల 12వ తరగతి తర్వాత విద్యను కొనసాగిస్తాననే నమ్మకం అతనికి లేదు. 2008లో తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకు సోదరి పెళ్లికి సాయం చేశాడు. ఆ తర్వాత వెల్లూరులోని తాంతియా పెరియార్ సాంకేతిక ప్రభుత్వ సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ఇంగ్లీష్ సరిగా రాదు. విద్య అంతా తమిళ భాషలో నడిచింది. పైగా మధ్యలో గ్యాప్. ఐఐటి కొట్టాలనే లక్ష్యంతో చెన్నై చేరుకున్నాడు. పేద పిల్లలకు శిక్షణిచ్చే సెయింట్ థామస్ మౌంట్ లోని ట్యూటర్ వద్దకు వెళ్లాడు. ట్యూటర్ వద్ద శిక్షణ పొందుతూ వారాంతంలో రాత్రిలు సెయింట్ థామస్ రైల్వే స్టేషన్ లో పడుకునేవాడు. ఆ తర్వాత వెల్లూరు వెళ్లి అక్కడ మొబైల్ షాప్ లో పనిచేసేవాడు. తర్వాత ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి ఐఐటి మద్రాస్ ఎంటెక్ చేశాడు. మధ్యలో యూపీఎస్సీ పరీక్ష రాస్తూ వచ్చాడు. 4వ ప్రయత్నంలో శివగురు ప్రభాకరన్ సివిల్స్ లో ర్యాంక్ కొట్టాడు. ఈయన ఐఏఎస్ అధికారిగా తిరువెనేల్వేలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించాడు.